హిందూ మతంలోని 18 మహాపురాణాలలో గరుడ పురాణం ఒకటి. గరుడ పురాణ ఉత్తరఖండాన్నే ప్రేతకల్పం అంటారు. అందులో యమలోకం సంపూర్ణ వర్ణన, ఏ పాపానికి ఏ నరకానికి జీవుడు వెళ్లాల్సి వస్తుందో సవివరంగా ఉంది. మనం పార్ట్ 1 లో 16 అతి భయంకర నరకాల్లో 4 చెప్పుకున్నాం కదా. ఇక 5వది పుయోదక నరకం. ఈ నరకం బావి వంటిది. ఇందులో రక్తం, మానవ విసర్జన, అనేక అసహ్యకరమైనవి ఉన్నాయి. పెళ్లి కాకుండానే శారీరక సంబంధాలు పెట్టుకుని ద్రోహం చేసేవాళ్లు పుయోదక నరకం అనే బావిలో పడిపోతారు. 6వది కుంభీపాక నరకం. తమ స్వార్థం కోసం జంతువులను చంపిన వారి ఆత్మను ఈ నరకంలో మరుగుతున్న వేడి నూనెలో వేస్తారు. ఇక 7వది విల్పక నరకం. మద్యం సేవించే బ్రాహ్మణులను ఈ నరకంలో అగ్నిలో ఉంచుతారు. 8వది అవిసి నరకం. అబద్ధాలు చెప్పేవారిని ఈ నరకానికి పంపుతారు. ఇందులో ఆత్మ చాలా ఎత్తు నుండి కిందకు విసిరివేయబడుతుంది. అత్యాచారం చేసిన వారికి ఏ నరకం ప్రాప్తిస్తుందో నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం.